ముస్తనే సంజన సమస్యల విలయంలో చిక్కుకుపోయారా? పెళ్లి సమస్య, దంపతుల మధ్య వివాదాల, ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందా? గృహశాంతి కరువైందా? ధన సమస్య, అప్పుల బాధ, ఇలా ఉద్యోగంలో చిక్కుల, ఇలా ఎన్నెన్నో సమస్యలకు జ్యోతిష్య మహర్షి జ్యోతిష్యం పరిష్కారమిస్తోంది. మన అందరి జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపీ శెట్టి పరిష్కార మార్గాలు అందిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శెట్టి గారు. నమస్కారం. సో ముందుగా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాను. సో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. సో సమస్యల రీత్యా చాలా మంది చేతికి ఎన్నో ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అసలు ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అసలు ఆ ఉంగరాలు పెట్టుకోవడం అనేది? నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఉంగరాలు ఎలాగా ప్రభావం చూపిస్తాయని చెప్పాను. అయితే ఉంగరాలు అందరికీ సరిపడవమ్మా. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తికి అతని యొక్క హోరోస్కోప్ ప్రకారం, కుండలి ప్రకారంగా ఉంగరాలు అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఉంగరం అనే కంటే కూడా రత్నాలు అందాం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రత్నం సరిపోతుంది అన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ రత్నం ఏ రకంగా సరిపోతుంది, ఎవరికి సరిపోతుంది, ఏ రత్నం సరిపోతుంది అనే విషయంలో చాలా రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే సరి అయినటువంటి విధానంలో కనుక రత్నాన్ని సూచించి ఆ రకంగా కనుక దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకున్నట్టయితే తప్పకుండా మనిషి యొక్క జీవితాన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్ళి వాళ్లను విజయాలను చూసేటువంటి అవకాశాలను కల్పిస్తాయి. అంతటి అద్భుతమైనటువంటివి, అంతటి పవిత్రమైనటువంటివి, ఎంతో ఎఫెక్టివ్గా ఉండేటువంటి రత్నాలమ్మా ఇవన్నీ కూడా. కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే సత్యనారాయణ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సత్యనారాయణ గారు వినిపిస్తూ ఉందా? సో ఆయన టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యారు. బేసిక్గా 9 గ్రహాలకి 9 నవరత్నాలు ఉన్నాయి. సో ఏ నవరత్నం దేనికి పెట్టుకుంటే మంచిదని మీరు చెప్తారు? ఇప్పుడు జనరల్గా ఏమిటంటే డైమండ్ అంటాం, అంటే వజ్రం. వజ్రము జనరల్గా ఏమవుతుందంటే ఏ రాశి చక్రంలో ఒకవేళ అతనికి తులా లగ్నం కానీ వృషభ లగ్నం కానీ అయినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే వజ్రం అనేటువంటి సరిపోతుంది. కానీ శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి చాలా ముఖ్యం. ఎంచేతనంటే వృషభ లగ్నానికి కానీ ఈ యొక్క తులా లగ్నానికి కానీ అధిపతి ఎవరు? శుక్రుడు. ఆ శుక్రుడు 12 భావాల్లో ఎక్కడున్నాడు? ముఖ్యంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే అంతకంటే ముందు కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు ఫ్రమ్ మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సత్యనారాయణ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి గురుగారికి మీ సమస్య ఏంటో చెప్పండి. సత్యనారాయణ గారు ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి. వేరే కాల్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దయచేసి మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. చెప్పండి, మరి గట్టిగా మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అయ్యా. అండి మా పెద్ద అబ్బాయి ప్రాబ్లం ఉందండి, పెద్ద అబ్బాయి గురించి మాట్లాడదామని. జన్మ తేదీ చెప్తారా? 14/12/91 అండి. 14/12/91. 91 అండి. ఓకే, టైం ఏంటి? సమయం 8:20 నిమిషాలకండి. 8:20 మార్నింగ్ అండి. మార్నింగ్ 8:20. ఓకే, ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? అమలాపురం అండి. అమలాపురం. సరే, ఏంటి సమస్య అంటున్నారు? అది భార్యాభర్తల మధ్య కిరికిరి ఉండదండి, దాని గురించి అడుగుదామని. దంపతుల మధ్యన గొడవ. ఓకే ఓకే. ఇక్కడ ఏమవుతుంది? లగ్నం ధనుర్లగ్నం అవుతుందండి. మిథున కేతు ఉన్నాడు. అయితే మీ అబ్బాయి నుంచే కొంచెం గొడవలు వచ్చేటట్టుగా కనపడుతున్నాయి, అమ్మాయి నుంచి కాదు అంత పెద్దగా. ఒకవేళ బాగా అర్థం చేసుకుని వినండి, అర్థం చేసుకుని కనుక ఆ దాంపత్య సుఖం గనక కోరుకుని జీవితం నాది బాగుండాలి అనుకుంటే తప్పకుండా ఆ దంపతుల మధ్యన సఖ్యత అనేటువంటిది కుదురుతుంది. ఏ రకంగా చూసినప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ తీవ్రతరంగా ఉంటే మాత్రం కనకపుష్య రాగాన్ని ధరింపజేయండి. అర్థమైందా? కనకపుష్య రాగం 3 క్యారెట్లు బంగారంలో ఒక ఉంగరంగా చేయించి కుడి చేయి చూపుడు వేలికి పెట్టించండి. తప్పకుండా దాంపత్య జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, సో చెప్పండి, డైమండ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు. డైమండ్ అండి, ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉన్నట్టయితే జాతక చక్రంలో ఖచ్చితంగా డైమండ్ పెట్టకూడదు. కానీ ఆ లగ్నానికి చూస్తే కనుక శుక్రుడు అవుతాడు.
మరి ఆ రకంగా ఉన్నటువంటి పక్షంలో సరి అయినటువంటి విధానంలో ఆ శుక్రుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని డైమండ్ పెట్టుకున్నట్టయితే ఏం జరుగుతుంది అని అంటే, మొట్టమొదట అతను ఒక కళాకారుడైతే, లేకపోతే ఏదైనా గైనకాలజిస్ట్ అయితే, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే, లేకపోతే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇదంతా హోటల్ మేనేజ్మెంట్లో ఉంటే, ఏదైనా ఫ్యాషన్ డిజైన్స్లో ఉంటే, లేకపోతే చలనచిత్ర రంగంలో ఉంటే, ఒక డాన్సర్ అయితే, ఒక సింగర్ అయితే, ఈ రకమైనటువంటి కళలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రాఫిక్స్లో యానిమేషన్స్లో ఉన్నట్టయితే ఈ డైమండ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే డైమండ్ సరిపోతుందా లేదా అనేటువంటి విషయం చాలా కూలంకషంగా చూసుకుని పరిశోధించి ఆ తర్వాత మాత్రమే ధరిస్తే మంచిది. ఎందుకంటే ఇది కార్బన్ రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి ఒక్కొక్కసారి పడకపోతే డైమండ్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డైమండ్ చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన రంగాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సరైన విధానంలో చూసి ఆస్ట్రో గ్రేడ్ జెమ్ మాత్రమే పెట్టుకోవాలి. ఆర్నమెంటల్ గ్రేడ్ చెంపుకుంటే నెక్లెస్లకి ఉంగరాలకి పనికొస్తుంది కానీ జ్యోతిష్యానికి పనికిరాదు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. శ్రీదేవి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. సో గురుగారికి చెప్పండి, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీ సమస్య ఏంటో చెప్పండి. మా సిస్టర్ కి మ్యారేజ్ కోసం కొనుక్కుందామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2/8/94 అండి. 2/8/94. టైము టైం సాయంత్రం 4:40 అండి. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళమా? శ్రీకాకుళం. ఓకే. మ్యారేజ్? అవునండి, మ్యాచెస్ చూస్తున్నాం, ఏది ఫిక్స్ అవ్వట్లేదు. ఓకే ఓకే. సప్తమాధిపతి కర్కాటక లగ్నం అమ్మా. అవునండి. కరెక్టే కదా. సరే, ఇప్పుడు గోచార రీత్యా ఏమంటారు ఏమ్మా? ధనుర్ లగ్నం అని చెప్పారు. కర్కాటక లగ్నం. మీరు చెప్పిన తేదీ ఏంటి? 8వ తేదీ కదా? లేదండి, 2వ తేదీ 8వ నెల. సారీ 2వ తేదీ. ఓకే, 1 సెకండ్. 2వ తేదీ 7వ నెల. 8వ నెల ఆగస్ట్. ధనుర్లగ్నం అమ్మ. సప్తమం అంటే కళత్ర స్థానం వచ్చేసి మిథున రాశి అవుతోంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే వివాహం గురించి ప్రయత్నాలు చేయండి అమ్మా. 14వ తేదీ మే తర్వాత వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తప్పకుండా వివాహం జరుగుతుంది. 11 నెలల కాలంలో జరుగుతుందమ్మా. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. చెప్పండి. సో చెప్పండి గురువు గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి గురుగారు. చెప్పండి అయ్యా. నాది, నేను నిజామాబాద్ లో పుట్టాను. డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు. తెలియకపోతే మీరు పర్సనల్గా కలిసి చేయి చూపించండి. ఇక్కడ ఛానల్లో చెప్పడం చాలా కష్టం. ఛానల్లో చెప్పడం కష్టం. ఓకే, డైమండ్ అయిపోయింది. నెక్స్ట్ కనకపుష్య రాగం. కనకపుష్య రాగం అనేది బృహస్పతి అంటే గురువునికి సంబంధించినటువంటి. ముఖ్యంగా ఏంటంటే లగ్నం కనుక తీసుకున్నట్టయితే మరి ధనస్సు లగ్నం లేకపోతే మీన లగ్నానికి సంబంధించినటువంటి కనకపుష్య రాగం గురువునికి సంబంధించింది కాబట్టి గురువు దేనికి కారకుడు? ధనకారకుడు, తర్వాత యోగకారకుడు, గృహకారకుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, ఇలాగా ఎన్నో యోగక్షేమాలను అందించేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే జ్యోతిష్ శాస్త్ర విభాగంలో ఇవన్నింటికీ కూడా లాభం అవుతుంది. అయితే ఎప్పుడైతే గురువు చాలా బలహీనమైనటువంటి అవస్థలో ఉంటాడో జాతక చక్రంలో తప్పకుండా కనకపుష్య రాగం ధరించినట్టయితే, ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెషన్స్ కూడా మనకు తీసుకున్నట్టయితే ప్రొఫెసర్స్లకు కానీ లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులకు కానీ పదవులు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రభుత్వ రంగంలో పెద్ద పెద్ద అధికారులు ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఈ రకంగా ఏదైనా యోగులకు కానీ ఆ తర్వాత ఈ యొక్క
సన్యాసులు కానీ, ముఖ్యంగా సన్యాసులు రత్నాలు ధరించరు, కానీ యోగులు అన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి రత్నాలు ధరించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రీతితో వాళ్ళకి ఒక ఆకర్షణ పెరిగి వాళ్ళు అనుకున్నది సాధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటో శారీరకంగా కూడా కనకపుష్యరాగం అనేటువంటిది ఏర్పడుతుందమ్మా. కనకపుష్యరాగం పెట్టవలసి వస్తే మాత్రం 3 క్యారెట్లు బంగారంలోనే ధరించాలి, వేరే లోహం దీనికి పనికిరాదు. కుడి చేతి చూపుడు వేలికి మాత్రమే ఇది ధరించాలి. ఒకవేళ ధరించలేని పక్షంలో కొంతమంది ఏమవుతుందంటే డాక్టర్లు ఉంగరాలు పెట్టుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మెడలో కూడా ధరించవచ్చు, హార్ట్ వైబ్రేషన్ కూడా జరుగుతుంది, అద్భుతంగా పనిచేసేటువంటి అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ రత్నాన్ని ఖచ్చితంగా ధరించవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి రత్నం తల్లి. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. మాధవి కాల్ చేస్తున్నారు. నమస్తే మాధవి గారు, ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురువు గారికి మీ సమస్య ఏంటో చెప్పండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పండి. కొంచెం క్లియర్ గా మాట్లాడరా, గట్టిగా మాట్లాడరా మాధవి గారు? మా బాబు పేరు రాఘవేంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92. ఏ మంత్ డేట్ చెప్పండి, మంత్ డేట్. 1992 మే 16. మే 16, 1992. 16/1992. 92. యా. టైం అమ్మా, సమయం. శనివారం రాత్రి 9:30. శనివారం రాత్రి 9:30. సరే, ఎక్కడ పుట్టారు? వనపర్తి. వనపర్తి. ఓకే. ఏంటి ప్రశ్న? మా బాబుకు సంబంధాలు అన్ని దగ్గరకు వస్తుందని చెప్పాను కదండి. సంబంధాలు దగ్గరకు వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు. సెట్ కావడం లేదా? ఓకే. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత అవకాశం ఉందమ్మా. ఇంతలోగా అవకాశాలు నాకు పెద్దగా కనపడతలేవు. జూన్ తర్వాత, వచ్చే సంవత్సరం జూన్ తర్వాత తప్పకుండా అవుతుంది. కానీ ప్రయత్నాలు చేయండి. సరి అయినటువంటి, ఒక్కోసారి ఏమవుతుందంటే సెలెక్షన్ అయిపోతుంది, తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వివాహం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి జూన్ వరకు. ఈలో ఎప్పుడు ఏ టైంలో మీకు సెలెక్ట్ అయినా పెళ్ళి మాత్రం జూన్ తర్వాత జరుగుతుంది. అంటే కళ్యాణ సమయం రావాలి కదా, ఆ కళ్యాణ సమయం వచ్చినప్పుడే పెళ్ళి అవుతుంది. కాబట్టి ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది. 26లో జూన్ తర్వాత. సరే, ఓకే గురుగారు. నెక్స్ట్ ముత్యం. అంటే చాలా మంది మనం చూసుకుంటే డైమండ్, ముత్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ని నవరత్నాలు ఉన్నా కూడా ఎవరు పడితే వారు పెట్టుకుంటారు. సో ఇక్కడే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మంది జ్యువెలరీ పెట్టుకుంటారు. సో దానికి పని లేదంటారు. అంటే ఇప్పుడు మీరు జాతకం ప్రకారం డైమండ్ పెట్టుకోవాలన్నారు, ఓకే, చేతి వరకు ఓకే. మరి డైమండ్స్ పెట్టుకుంటారు, నెక్లెస్లు ఇవన్నీ? డైమండ్ అనేది 17 గ్రేడ్స్ ఉంటాయమ్మా. ఓకే, 17 రకాలైనటువంటి డైమండ్స్ ఉన్నాయి. అందులో అనేక కలర్స్ కూడా ఉంటాయి. డైమండ్స్లో కూడా కలర్స్ చాలా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే జాతకానికి మాత్రం వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్ ఉన్నటువంటి డైమండ్ ఉపయోగపడుతుంది. అందులో కూడా ఒక పర్టికులర్ 2-3 గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అవి క్రింద మనం నెక్లెస్ చేయించినా లేకపోతే ఏదైనా ఉంగరం చేయించుకున్నా లోపల సైడ్న ఓపెన్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ డైమండ్స్లో కూడా ఏమవుతుందంటే హార్ట్స్ అండ్ యారోస్ అని సపరేట్గా ఉంటాయి. అప్పుడు మనం మ్యాక్సిమంగా ఏంటంటే ఈ హార్ట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ హార్ట్స్ అనేవి ఈ ఎంగేజ్మెంట్స్లో వాడుతుంటాము. యారోస్ అనేటివి కూడా వేరే రకం ఇతర కార్యక్రమాలకి మనం వాడుతుంటాం. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే ఆస్ట్రాలజీకి సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని లోపల భాగం ఓపెన్ పెట్టినట్టయితే అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లేదనుకుంటే కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ముత్యం సార్. ముత్యం అనేది చాలా అద్భుతమైనటువంటి, ఇది సముద్రంలో దొరుకుతుంది. అయితే ఏమవుతుందంటే మొట్టమొదట ఈ ముత్యం కూడా 4 రకాలు ఉంటుందండి. బాసరా ముత్యం అని, ఆ తర్వాత కేసీ ముత్యం అని, సౌత్ సీ పెరల్ అని, ఆ తర్వాత మామూలుగా కల్చర్డ్ పెరల్ అని, ఇలా 4 రకాలు ఉంటాయి. బాసరా ముత్యం అనేది లక్షలలో ఉంటుంది.
కేసీ ముత్యం అనేది సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ధరించవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే దీనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ముత్యం. ఇంకొకటి ఏంటంటే మనిషి చాలా అశాంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మానసిక రోగి అయినప్పుడు ఇది చాలా ఒక తల్లిలాగా కాపాడేటువంటి రత్నమే ముత్యం. ఈ ముత్యం అనేటువంటిది మనిషిని కూల్గా ఉంచుతుంది అన్నమాట. ఇది ఒక ఎయిర్ కండిషన్. రైట్ రైట్. వెంకటలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే వెంకటలక్ష్మి గారు. నమస్కారం అండి. సో టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురువు గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు బాబా ప్రియన్నో. బాబు ఉద్యోగం ఎదుగుదల లేదండి, అడుగుతామనండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అండి 1994 అండి. ఎప్పుడు, ఏ మంత్ అమ్మా? మంత్ డేట్ చెప్పండి. సెప్టెంబర్ 13 రాత్రి 1:15 కండి. సెప్టెంబర్ 13 1994. 1990 రాత్రి చెప్పండి. రాత్రి ఎన్నింటికి? 1:15 అండి. అంటే మరి అది 14వ తేదీ ప్రొద్దుట అన్నట్టు. తెల్లవారితే 14వ తేదీ. అదే ఎన్నింటికి అన్నారు ఇప్పుడు చెప్పండి, ఎన్నింటికి అన్నారు? 1:15. 1:15. ఓకే, అర్థమైంది. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? తణుకు. తణుకు, వెస్ట్ గోదావరి తణుకు. ఓకే ఓకే. తణుకులో పుడితే ఉద్యోగం గురించి కదమ్మా అడిగింది? అవును. సరే, ఇతనికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుందా? కోపం ఎక్కువ. మరి తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తన. ఏ ఉద్యోగంలో చేరినా గొడవ పడే పరిస్థితులు ఉంటాయి. కొంచెం అతన్ని జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోమనండి. తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఏదైనా పైకి వెళ్ళాలన్నా ఏదైనా, సో తప్పకుండా మా 14వ తేదీ మే తర్వాత మాత్రం ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది. కానీ కోపంతో మాత్రం చెడగొట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండమని. ఓకే గురుగారు, ముత్యం గురించి చెప్పండి. ముత్యం చెప్పాను కదా, శారీరకంగా మాత్రం ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇక అదృష్టానికి అనుకుంటారా, ఎప్పుడు కూడా ముత్యాన్ని మనం సపోర్టివ్ జమ్గా వాడుకుంటే మంచిది. కనకపుష్య రాగం అనుకోండి, కనకపుష్య రాగానికి ముత్యం జోడించినట్టయితే ఆర్టిఫిషియల్గా గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయ్యో, నాకు జాతక చక్రంలో గజకేసరి యోగం లేదు, నేను ఒక పెద్ద వ్యక్తిని కాలేనేమో అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కనకపుష్య రాగానికి ముత్యం జోడించినట్టయితే ఒక కృత్రిమంగా ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చు. అంటే మనం కర్మను ఆచరించవలసిందే. ఇవన్నీ రత్నాలు ధరించినప్పుడు ఏమిటంటే సపోర్టివ్ జమ్గా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడి పాత్ర వహించేవి రత్నాలు, అర్జునుడి పాత్ర మనం వహించాల్సింది, యుద్ధం మనం చేయాల్సిందే. అవి మనకు సపోర్ట్ చేస్తాయి. అంతేగాని ఈ రత్నాలు ధరించి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతాను, ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను అంటే ఎంత జరిగే పని కాదు. కానీ ఆరోగ్య రీత్యా మాత్రం అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. అదృష్టానికి మాత్రం ఏమిటనంటే, మీకు అదృష్టం అనేటువంటి ఆ విజన్ కనబడకపోతే ఎలాగా నేను అదృష్టాన్ని పట్టుకోవచ్చు, అదృష్టాన్ని ఎలా చేజిక్కించుకోవచ్చు అనేటువంటి ఆ ప్రశ్న ఎప్పుడైతే తల ఎత్తుతుందో మీకు కావలసినటువంటి ఆ రత్నాన్ని ధరించినటువంటి పక్షంలో తప్పకుండా దొరుకుతుంది. మరి ముత్యం ఏమిటి అంటే ఒక విజన్ని క్రియేట్ చేస్తుంది. ఒక రత్నం, మెయిన్ రత్నం ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. ఈ రత్నాలన్నీ ఏమవుతాయంటే హీట్ను ప్రొడ్యూస్ చేస్తాయి. వాటికి జోడించినటువంటి ముత్యం ఎప్పుడు కూడా కూల్ డౌన్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత పౌరుషంగా వెళ్ళినప్పటికీ కూడా మనని ఒక ఆలోచన శక్తి కలిగించేది ఈ రత్నం, ఈ యొక్క ముత్యం అనేటువంటి రత్నం. ఇది సముద్రానికి, నీటికి సంబంధించినటువంటిది. నీరు లేకుండా మనం లేం కదమ్మా. మనల్ని కూల్గా ఉంచేది నీరే. కాబట్టి ముత్యం అలాంటిదే అన్నమాట. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. లక్ష్మి ఫ్రమ్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మి గారు. లక్ష్మి గారు వినిపిస్తోందా? ఓకే, కాల్ కట్ అయింది. సో మరొక రాశి గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పగడం అనేది
మెయిన్గా ఏంటంటే పౌరుషాన్ని కలిగించేది. ఇది రక్తానికి సంబంధించిన సమస్యలు ఏమున్నప్పటికీ కూడా పగడం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకు ఎందుకు పెడతారు ఈ పగడం అంటే వాళ్ళకి ఈ నెలసరి ఇవన్నీ ఉంటాయి, అంటే చాలా రక్తం అనేటువంటిది రక్తహీనత ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. అందుకనే ఆల్మోస్ట్ ఏంటంటే పగడాన్ని స్త్రీలకి ఎక్కువగా మనం సూచిస్తూ ఉంటాం, ఎందుకంటే రక్త సంబంధిత సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. రెండోది ఒక రకమైనటువంటి జఠరాగ్ని, విపరీతమైనటువంటి వేడి కడుపులో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామనంటే ఈ యొక్క పగడాన్ని పెట్టినప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్స్ ప్రమాదం ఉంది, జాతక చక్రం చూసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ ప్రమాదం ఉంది, అప్పుడు కూడా ఒక్కొక్కసారి పగడం అనేటువంటిది కాపాడుతుంది. అయితే ఏంటంటే వృశ్చిక లగ్నము లేకపోతే మేష లగ్నం అయినప్పుడు ఈ పగడాన్ని సూచించడం అనేది జరుగుతుంది, కానీ లగ్నం అయినంత మాత్రాన పగడం పెట్టాలని కాదు. ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటిది పగడం. ఈ పగడం రాశి చక్రంలో ఎక్కడున్నది అనేది ముఖ్యం. ఒకవేళ అష్టమ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పగడం పెట్టరాదు. ఈ మేష లగ్నం అయినప్పటికీ కూడా వృశ్చిక లగ్నం అయినప్పటికీ కూడా ఇది చాలా అంటే ఇది కాల్షియం కార్బోనేట్ అనేటువంటి మినరల్ ఇందులో ఉంటుంది కాబట్టి. మరొక కాల్ తీసుకుందాం. షూర్ తప్పకుండా. నమస్తే అండి, ఎవరు మీ పేరు? హలో, నా పేరు సుధాకర్ అండి. ఓకే సుధాకర్ గారు చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. సమస్య మా అమ్మాయి సాయి కృష్ణశ్రీ అండి పేరు. సాయి కృష్ణశ్రీ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/1999. అక్టోబర్ 29 ఇయర్ 1999. ఓకే, టైం చెప్తారా? టైం చెప్పండి. టైం ఉదయం 9:44 అండి. రోజు అండి? ఎక్కడ పుట్టారు? శుక్రవారం. అది అక్కర్లేదు, ఎక్కడ పుట్టారు చెప్పండి చాలు. జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. ఓకే, ఏం కావాలి చెప్పండి. అమ్మాయి బీటెక్ ఎంబీఏ చదివిందండి. హెల్త్ ఒకటి, జాబ్ ఒకటి అండి. జాబా? హెల్త్, జాబ్, మ్యారేజ్ అండి. చదువు అయిపోయిందా బాబు? అంతేనండి. చదువు అయిపోయిందా? చదువు అయిపోయిందండి, ఎంబీఏ కూడా అయిపోయిందండి. బీటెక్ ఎంబీఏ అండి. ప్రభుత్వ ఉద్యోగం అయితే రాదండి, ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగం చేయాలి. ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు లేవు, ఎందుకంటే సూర్యుడు నీచబడ్డాడు. సూర్యుడు ప్రభుత్వ రంగానికి కారకుడు అవుతాడు, నీచబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నవాంశలోనూ అతను ఏ రకంగా క్యాన్సలేషన్స్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఈమె కనుక ఈమె హైట్ ఎంత ఉంటుందండి? ఈమె హైట్ ఎంత ఉంటుంది? 5 అడుగులు 4 అంగుళాలు. 5-4 అంటే పనికిరాదు. అంటే ఏదైనా ఐపీఎస్ లాంటిది చేస్తే బాగుంటుందని అనుకున్నాను, అది కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ సన్ హెల్ప్ కాలేదు. కాకపోతే ఏమిటంటే ఎప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటుందండి. యాంగ్జైటీ ఉంటుంది. అవునవును. ఎప్పుడైనా ఏదైనా ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ అయిందా? కాళ్ళకి అయిపోయింది, బాగానే ఉందండి. లెన్స్ పెట్టారు, ఇప్పుడు ఆపరేషన్ చేశారు, ప్రస్తుతం బాగానే ఉందండి. ఎప్పుడైనా ఇక్కడ మైగ్రేన్ పెయిన్ వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందండి. కొన్ని షీఈ్ ఎ సిక్ లేడీ, సో బెటర్ ఒక యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతుందండి. యాంగ్జైటీ ఏదన్నా కానీ కొంచెం టెన్షన్ పడతా ఉంటుంది. అవునవును, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు. మీరు ఒక పని చేయాలయ్యా. మీరు ఏం చేయాలంటే కెంపు అనేటువంటి ఒక స్టోన్ ఉంటుంది, కెంపు అనే రత్నం ఉంటుంది. అంటే ఇది సూర్యుడికి సంబంధించింది. ఇది 3 క్యారెట్లు బంగారంలో కానీ వెండిలో కానీ లాకెట్గా చేయించి మెడలో వేయండి. వేస్తే అటు ఆరోగ్యము బాగుపడుతుంది, ఇటు ఉద్యోగము వస్తుంది. తెలిసిందా? ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. ప్రకాష్. నమస్తే ప్రకాష్ గారు. ప్రకాష్ గారు వినిపిస్తోందా?
ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. హలో ప్రకాష్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో హలో చెప్పండి ప్రకాష్ గారు, వినిపిస్తోంది. హలో కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది, ప్లీజ్ Hello. దయచేసి టైం వేస్ట్ చేయకండి. సో Hello. చెప్పండి సార్ హలో చెప్పండి ప్రకాష్ గారు, వినిపిస్తోంది. 17/10/1976 సార్. అంత స్పీడ్గా చెప్పకండి, మెల్లిగా చెప్పండి. హలో ప్రకాష్ హలో. గారు కన్ఫ్యూజ్ Hello. అవ్వకండి. మీరు హలో హలో అంటున్నారు కానీ చెప్పడం. హలో వినిపిస్తుంది మేడం. 17/10/1976 17/10 17 ఆ, 17 ఆ. 17/10/1976 19 17/10/1976 సార్. 19 17/10/1976 సార్. 1976 1976 సార్. 17/10/1976 మీరు చెప్పేది అసలు అర్థం అవ్వట్లేదు ప్రకాష్ గారు, క్లియర్ గా చెప్పండి, టెన్షన్ పడకండి. తెలుగులో చెప్పండి, తెలుగులో ఇయర్ చెప్పండి. చెప్పండి, ఇయర్ సంవత్సరం ఒకటి క్లియర్ గా చెప్పండి, తెలుగులో చెప్పండి. 1976 1976. టైం టైం సమయం తెలుగులో చెప్పండి. 9:30 నైట్ సార్. 9:30. అవును సార్, 9:30. ఎక్కడ పుట్టింది? మార్కాపురం సార్. ఆ? మాచవరం. ప్రశ్న 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 చెప్పు. ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. బిజినెస్ గురించి సార్. బిజినెస్ కొంచెం దండం సార్ మాది. రియల్ ఎస్టేట్ బిజినెస్. ఏం బిజినెస్? రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? ఎస్ సార్. అంటే కుజుడెంబడి రాహు ఉన్నాడు కదా, ఈ రియల్ ఎస్టేట్ చాలా కాలంగా బాగోలేదు కదా. అవును సార్. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లగ్నంలో గురువు ఉన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే 2 క్యారెట్స్ ఏమో కనకపుష్య రాగము, 2 క్యారెట్స్ పగడము, ఈ 2 కలిపి లాకెట్ చేయించండి. వెండిలో కానీ బంగారంలో కానీ మెడలో వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గురుగారు, అంటే ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి, బట్ టైం చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో ఎవరికైతే ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ వ్యవహారం కానీ, పెళ్లిళ్ళు కానీ, గృహశాంతి లేకపోతే కనుక స్క్రీన్ దగ్గర కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పరిష్కార మార్గాలు పొందండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్.